ఎందుకంటున్నానంటే ఆయన సృష్టించినటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి ఈ సృష్టిలో తన బిడ్డొచ్చి తన పాదాలకు నమస్కారం చేస్తారంటే వద్దు వద్దు నువ్వు తాగటానికి వీలేదు ఏ తండ్రి అనడు. ఇంతమంది తండ్రులను సృష్టించినటువంటి భగవంతుడు అసలే. అందుకని ఆ ముగ్గురు ఇందాక తమ్ముడు చెప్పినట్టు 70 గజాల ఎప్పుడొస్తే కబ్జా చేసుకుందామనే వాళ్ళకి 70 ఎకరాల భూమి చదువుకుని తన చదువును పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి పాముతోటి. మనకు మామూలుగా చాలా మంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే శివుడు మెడలో పాము ఉంటుంది. శివుడు మెడలో పాము ఉంటుందంటే ఏదో పాముని కాదు. వాళ్ళు మీరు షిరిడి సాయిబాబాను చూడండి, పక్కనే చిన్న చిన్న జంతువులు పాములు ఇట్లాంటివి తిరుగుతుంటాయి. వాటిని మన మామూలుగా మనల్ని మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో అభిమానిస్తామో దగ్గరికి తీసుకుంటామో అలాగే జంతుజాలాన్ని కీటకాల్ని. అందుకే ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు. దూర్చటి కవి చెప్తాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం శాస్త్రపం చూచాను తానే విద్యాభ్యసనం వరచకరి చెంచేమంత్రం ఊహించాను బోధావిర్భావ విధానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవన ఆసక్తియే కాక జంతు జతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు. ఏం చదువుకుంది? ఏనుగేం చదువుకుంది, పాము ఏం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది, ఇవేమీ చదువుకోలేదు. వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం, దేవుడు పాదాల దగ్గర పడి ఉండడం మాత్రమే తెలుసు. అటువంటి వాళ్ళు ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ దట్ పీపుల్. వీళ్ళ ముగ్గురిని ఈయన పట్టుకుని తీసుకుని ఇక్కడికి రావాలి అనేటువంటి బాధ్యతని అందరికీ ఒప్పచెప్పడు భగవంతుడు, కొంతమంది మాత్రమే ఒప్పచెప్తాడు. అటువంటి వాళ్ళలో పరమభక్తుడైనటువంటి వాడు అర్జున్. నాన్న నీ కూతురు రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నావు, అందరూ చేసినట్టు అనేది కాకుండా ఏదో ఒక గొప్పతనం, ఒక నిజాయితీ, జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు, మనుషుల్లో దైవత్వం ఉన్నటువంటి వాళ్ళని చూజ్ చేసుకుని వాళ్ళకి సంతృప్తికరంగా నువ్వు సంతృప్తి పడే విధంగా వాళ్ళని గౌరవించరా అని పరమేశ్వరుడు అతను ప్రవేశించి ఈ పని చేయించాడేమో అనిపించింది. ఇటువంటి పని, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడానికి కొంతమందిని నియమిస్తాడని చెప్పాను కదా భగవంతుడు. అటువంటి వాళ్ళలో అర్జున్ ఒకడు. చిన్నవాడైనా ఎంతో మంచి మనిషి. అతను ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు నేను అనుకున్నాను వాళ్ళు ఎలాగో కాళ్ళకి దండం పెట్టేట్టుకుంటారు, పాదస్పర్శ చేయలేము, కానీ వీళ్ళు మాకు బేవర్స్గా దొరికారు. నాకు ఏమి ప్రాబ్లం లేదు. ఈ దేవుళ్ళకి మనం ప్రత్యేకంగా యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు మా భూమి మీద సంచరించేటువంటి జంతువులు కాబట్టి వీళ్ళొక కన్నప్పలు, వీళ్ళొక మహానుభావం. వీళ్ళని స్మరించుకుని స్పృశించుకుంటే దేవుడిని స్పృశించినట్టే ఆనందం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుందని ఈ 3 రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాలనుకున్నాను. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే అర్జున్ ఆయనతో పాటు కలిసి నటించిన సహనటుడు మాత్రమే కాదు, ఆయన దర్శకత్వం వహించిన జై హింద్ 2 అనే సినిమాలో నేను కమెడీగా యాక్ట్ చేశాను. కాబట్టి ఒక డైరెక్టర్ నన్ను పిలిచి కమాండింగ్గా మీరు కైండ్లీ మా సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, లేకపోతే యు ఆర్ మై ఆర్టిస్ట్, మీరు మా ఫంక్షన్కి రావాలండి అని అడగొచ్చు, అదర్వైజ్ డిమాండ్ చేయొచ్చు. ఎప్పుడు డిమాండింగ్ అనేది మా సత్య చెప్పాడు, ఆయన వల్ల కాదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండి తన పని చేయించుకోగలిగినటువంటి సమర్థుడు నా తమ్ముడు అర్జున్. కాబట్టి అతను పిలిచినప్పుడు నేను తప్పకుండా రావాలి, వెళ్ళాలి అనేటువంటి ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా అడిగారు, ఏమంటే మీరు సినిమాలో యాక్ట్ చేశారా? అశోక్ కుమార్ గారు కూడా అడిగారు ఇందాక, మీరు ఈ సినిమాలో ఉన్నారండి, మీరు ఈ సినిమాలో అడిగారు. కానీ సినిమాలో ఉన్న లెజెండ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నట్లు ఉన్నారు. దట్ ఈస్ సత్యరాజ్, ప్రకాష్ రాజ్,
వీళ్ళు దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు పైకి అంత సాత్వికంగా కనపడి ఎక్స్ట్రాడినరీ అబండెంట్ టాలెంట్ యాజ్ వెల్ యాజ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనుషులు. వాళ్ళు యాక్ట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కనపడతాయి తప్ప నటినట్లు ఎక్కడా మనకు కనపడదు. అటువంటి నటీనటులతో ఈ సినిమాను నిర్మించినటువంటి అర్జున్ డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలి. మంచి మనుషులకి సక్సెస్ డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు అర్జున్ అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి సినిమా చేసి తనలో ఉన్నటువంటి ఐశ్వర్య ఈస్ ది జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఎయిర్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది ఫుడ్ ఆఫ్ అర్జున్, జస్ట్ ది బ్లడ్ ఆఫ్ అర్జున్. తన గాలిని, తన నీటిని, తన ఆహారాన్ని, తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డని తనంత బిడ్డగా చేసుకోవాలనే కోరికతోటి అతను నిరంతరం శ్రమిస్తూ తనే దర్శకత్వం వహించి తనే ఆర్థిక బాధ్యతలను స్వీకరించి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు అతనికి శుభం జరగాలని. నిజమైన మానవుడు ఎవరైనా ఉంటే, నిజమైన మనిషి ఎవరైనా ఉంటే అది తప్పకుండా వాంఛనీయం, ఆలోచించాలి, అతన్ని ఆశీర్వదించాలి, అతనికి బెస్ట్ విషయం చెప్పాలి. అది అమ్మా విష్ యు ఆల్ ద బెస్ట్. నీకు తప్పకుండా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అద్భుతమైన కీర్తిని, మీ నాన్నకి ఇంకా పెద్ద కీర్తి కిరీటాన్ని తెచ్చిపెట్టాలి పూర్తిగా నేను కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కెనాట్ మెన్షన్ యువర్ నేమ్స్ అండ్ ఆల్. ఎదురుగా ఉన్నాడు మనిషిని అలాగా వచ్చాడా? 2 minutes తీసాడు. మనిషిని అలాగా ఉంటాడు నరన శాస్త్రుడు అనూప్ రూబెన్స్. సచ్ ఎ టాలెంటెడ్ గై. ఇతను ఈ అనూప్ రూబెన్స్ అనేవాడు మరి చాలా మందికి ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు కదా, శివకుమార్ గారు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమాకి ఇంకో రకంగా ఉంటాడు. అక్కడ కాదేమో అనుకున్న ఫీలింగ్ వస్తుంది మనకి. అటువంటిది ఈ సినిమాలు తన కష్టంతో, తన ఓన్ ఎఫర్ట్, చాలా తను తాను సారపట్టుకుని తనే శిల, తనే శిల్పి, తనే శిల్పం అతను అనూప్ రూబెన్స్. ఇటువంటి వాళ్ళ కలయిక చేత చేసినటువంటి హీరో పేరు నాకు తెలియదు. ఏమనుకోవద్దు, సీరియస్గా చూస్తున్నావు, మామూలుగానే చూస్తున్నావా? సీరియస్గా చూస్తున్నావా మామూలుగానే చూస్తున్నావు? ఎందుకంటే పేరు చెప్పలేదు కొంచెం. నిరంజన్ హీరో హీరోయిన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు. చాలా అందంగా, వెరీ గుడ్ పేర్. అటువంటి హీరో హీరోయిన్స్, ఇంతమంది నటులు మధ్యలో ఈయన స్పెషల్ అపీరెన్స్ ఎందుకంటే అవసరమా అర్జున్ గారు? కానీ ఒక్కసారి ఇందాక జరుగుతున్నటువంటి ఆ ట్రైలర్లో అర్జున్ అపీరెన్స్ అలా రాగానే చిన్న అలర్ట్, ప్రతివాడ అటెన్షన్ ఈస్ మై ఫిలిం అనే ఫీలింగ్ కలిగే విధంగా చేసుకున్నటువంటి ఒక మంచి మనిషి, ఒక మంచి దర్శకుడు, మంచి నిర్మాత, మంచి 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 ఎన్నిసార్లు చెప్పిన తనివితేరు అంతటి మంచి మనిషి నన్ను పిలిచినందుకు, నన్ను ఈ కార్యక్రమానికి రావాలని నన్ను ఆహ్వానించేందుకు నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అక్కడ అమ్మాయి ఎవరు ఇందాక, ఇదిగో మా అమ్మాయి, నేను మాట్లాడుతుంటే వినవా? కంప్లీట్ గా ట్రాన్స్లేట్ చేసుకుంటారు. నేను మాట్లాడుతున్నాను వినకుండా నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నావు? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. మీ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు, వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొద్దామని. మా ఫ్రెండ్ వచ్చాడు. ఎస్, అను ఫ్రెండ్ ఉన్నాడా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు హనుమాన్ జంక్షన్ గుర్తొస్తుంది. అమ్మా ఒకసారి తీసుకొని రామ్మా ఫ్రెండ్ని. అది అది వచ్చింది. అది అది ఎంతో ఆవో నాకు తెలియదు కానీ జాగ్రత్త జాగ్రత్త అమ్మా. హనుమాన్ జంక్షన్ చూసిన వాడు